జూబ్లీ హిల్స్ లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్లు సాధించిన బీజేపీకి 2024 ఎంపీ ఎన్నికల్లో అక్కడే 64,000 ఓట్లు ఎలా వచ్చాయని మంత్రి ప్రభాకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. 2023లో బీఆర్ఎస్ కు 80,000 ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో కేవలం 18,000 ఓట్లు ఎందుకు వచ్చాయని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 వచ్చి బీజేపీకి 25,000 వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి 6 నెలల 3 నెలల గ్యాప్లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి 64,000 వచ్చినాయి. 25,000 నుంచి 64,000కు పెరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 80,000 ఓట్లు వచ్చినాయి. 2023 శాసనసభలో వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు. కానీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి వాళ్ళకు ఓన్లీ 18,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్డ్. ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు, ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైనటువంటి కనబడుతూ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 80,000 సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 18,000 ఎట్లయితుంది? 25,000 సంపాదించినటువంటి బీజేపీ పార్టీ 64,000 ఎట్లా పెరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 80,549 వచ్చి బీజేపీకి 25,000 వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి క్రికెటర్ల మీద